సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామంలో కూడి చేరి వచ్చిన దేవుని పిల్లని మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రభు మేము నిండారుగా దీవించునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదువుకుందాం. 10వ వాక్యం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. చిన్న ప్రార్థన చేద్దాం. ఆశ్చర్యకరుడువు, బలవంతుడువైన మా గొప్ప దేవానికి వందనాలు. నీ పాద సన్నిధిలో సజీవులుగా ఈ దినాన్ని మమ్మల్ని ఉంచి నీ సన్నిధిలో కాలం గడపడానికి అయ్యా మీరు చూపిన కృపను, కనికర వాత్సల్యతను బట్టి నేను స్తుతిస్తున్నాను. కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని మేము ధ్యానము చేయడం ఉండగా వాక్యము మీది మాట్లాడువారు మీరు గనుక నాతోనూ నీ ప్రజలతోనూ మీరు మాట్లాడి కేవలం నీ ఘనమైన నామానికి మాత్రమే మహిమయు ఘనతయు ప్రభావములు మీరు చెల్లించుకొనమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్య ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం. హల్లెలూయా. చదవబడిన దేవుని వాక్యంలో ఓ శ్రేష్టమైనటువంటి మాట. మరి క్రిస్మస్ దినాల్లో ఉన్నా గనుక మరి కొద్ది మాటలు మరి ఈ క్రిస్మస్ నుండి ప్రభు మనతో మాట్లాడుతున్న శ్రేష్టమైన కొన్ని వాక్యాలను మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. మరి ఈ వారంలో కూడా చదువుకున్నటువంటి దేవుని వాక్యంలో లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వాక్యం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. అది ఏంటి అంటే, దావీదు పట్టణమందు రక్షకుడు నేడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. కొందరికా, అందరికా? అందరికీ. యేసు ప్రభు వారి పుట్టుక కేవలం 2 కులాలకు సంబంధించింది కాదు. ప్రపంచమంతా ఏమనుకుంటున్నారంటే వాళ్ళ దేవుళ్ళే వాళ్ళకు సంబంధించిందని అనుకుంటున్నారు. కానీ యేసు ప్రభు వారి యొక్క పుట్టుక కేవలం 2 జాతులకు, 2 వర్గాలకు, 2 కులాలకు సంబంధించినటువంటిది ఆయన పుట్టుక కాదు. సర్వాంతర్యామి అయినటువంటి దేవుడు సర్వమానవాళి యొక్క పాప పరిహారార్థమై నరావతారిగా యేసు ప్రభు వారి లోకానికి ఏదో ఒక స్థలములో దిగి వస్తే, ఒక మూలలో లేక ఒక కుగ్రామములోనో లేక ఒక దేశములోనో జన్మించినట్లయితే అది అంతవరకే ఉండేది ఆ రక్షణ. కానీ ప్రపంచ పటాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ప్రపంచ పటములో ప్రపంచానికి నడిబొడ్డుగా ఉన్న, ప్రపంచానికి కేంద్ర స్థానముగా ఉన్న యెరూషలేము అనబడినటువంటి పట్టణంలో బెత్లెహేము అనే ఓ చిన్న గ్రామంలో యేసు ప్రభు వారు పుట్టాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
మనమైతే పుట్టిన తరువాత ఆ బిడ్డలు ఎలాంటి వారో మనం చెప్పగలం. వారి యొక్క అనుకరణ బట్టి, వారు ప్రవర్తిస్తున్న తీరును బట్టి, వారు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి వీడు అలాగవుతాడు, ఇలాగవుతాడు, లేకపోతే ఈ పాప అలాగవుతుంది, ఇలాగవుతుంది అని మనం మాట్లాడతాం. కానీ యేసు ప్రభు వారి యొక్క పుట్టుక ఓ ప్రత్యేకమైనటువంటి పుట్టుక. దర్దాపుగా యేసు ప్రభు వారి పుట్టుకను గూర్చి 216 ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు వారి పుట్టుక ప్రవచనాత్మకమైనటువంటి పుట్టుక. ఆయన పుట్టక ముందే ఆయన ఎలాంటి వాడవుతాడో కూడా ముందుగానే పరిశుద్ధుడైనటువంటి దేవుడు తన ఏకైక కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని గురించినటువంటి వార్తను తెలియపరుస్తూ వచ్చాడు. మత్సుకి ఒక మాట జ్ఞాపకం చేస్తారు. యెషయా ప్రవచన గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే, ఏలయనగా మనకు శిశువు పుట్టును, అతడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన వాడు, సమాధానకర్త అయిన అధిపతి. యేసు ప్రభు వారి యొక్క పుట్టుక శ్రేష్టమైనటువంటి పుట్టుక. యేసుక్రీస్తు ప్రభు వారి ఈ లోకానికి కేవలం కొంతమందికే కాదు, కానీ సర్వమానవాళికి ప్రభు ఏం తీసుకొచ్చాడంటే శుభవర్తమానాన్ని తీసుకొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓ ప్రాముఖ్యమైనటువంటి అంశం కొరకు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు అది జరిగింది అనుకో, మనకేమొచ్చింది? సంతోషం వచ్చింది. ఓ కార్యము జరిగితే వ్యక్తిగత జీవితంలో మాత్రమే సంతోషం, ఆ కుటుంబములో సంతోషం, వాళ్ళ బంధువులలో సంతోషం, ఒకవేళ ఇంకా కొద్దిగా ముందుకెళ్తే ఆ సమాజంలో, సంఘములో సంతోషం, అంతే. అయితే యేసు ప్రభు వారి పుట్టుకను గురించి దేవుని వాక్యములో మనం చదువుకున్న మాటలో, భయపడబాకండి, ప్రజలందరికీ, అంటే ఎవరైతే మానవునిగా ఈ లోకంలో జన్మించారో వారందరికీ మహా సంతోషకరం. ఊరికే సంతోషం అల్లా, సంతోషించే కార్యం అని చెప్పట్లేదు, మహా సంతోషకరం. అంటే ఇలాంటి సంతోషం, ఆ సంతోషంతో పోలినటువంటి సంతోషం మరొకటి లేదు అని దాని అర్థం. మహా సంతోషం అంటే ఇక అంతకన్నా సంతోషం ఏం ప్రపంచానికి లేదు. మహా సంతోషకరమైన శుభవర్తమానాన్ని మీకు తెలియపరుస్తున్నాను. అది ఏంటి అంటే, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంతోషకరమైనటువంటి శుభవర్తమానాన్ని ప్రజలందరికీ కలుగు చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకములో ప్రభు జన్మించడానికి దరిదాపుగా దేవుని వాక్యములో ఓ 17 కారణాలు ఉన్నాయి. ఎన్ని కారణాలు? 216 ప్రవచనాల నెరవేర్పు యేసు ప్రభు వారి పుట్టుక. యేసు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అని నీవు అడిగితే ప్రశ్న, ఆ ప్రశ్నకు సమాధానం ఏంటంటే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 17 కారణాలు వాక్యములో మనం చూపించగలం. యేసు ప్రభు వారి యొక్క పుట్టుకలో మనందరికీ ప్రభువు ఏమి ఇవ్వాలి అనుకున్నాడు అంటే, మహా సంతోషకరమైన సువర్తమానాన్ని ఇవ్వాలి అనుకున్నాడు. శుభవార్త. ఏమి ఇవ్వాలనుకున్నాడు? శుభవార్త. శుభవార్త ఏదైనా మనం విన్నప్పుడు మనకేం కలుగుతుంది అంటే, హృదయములో సంతోషం కలుగుతుంది. హృదయంలో ఏం కలుగుతుంది? సంతోషం. దేవుని వాక్యములో దేవుని పిల్లలమైన మన పట్ల, దేవుని సన్నిధికి వస్తున్న మన పట్ల దేవుని ఉద్దేశాన్ని దైవజనుడైనటువంటి పౌలు గారు కూడా మాట్లాడుతూ ఏం మాట్లాడాడు అంటే, అపోస్తలుడైన పౌలు థెస్సలోనిక సంఘానికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వాక్యములో మనం చూస్తే, 5వ అధ్యాయము 16వ వాక్యములో చూస్తే ఓ చక్కని మాట అక్కడ మాట్లాడాడు. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు చదవండి 15వ వచనం. ఎవడును కీడుకు ప్రతి కీడైనను ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి, మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి అంటూ
ఇక్కడ అన్నాడు ఎల్లప్పుడూ సంతోషముగా ఉండండి అన్నాడు. ఒకసారి దేవుని స్తోత్రం చెప్పు, హల్లెలూయా. ఎప్పుడంట? కష్టం వచ్చినప్పుడు కూడా ఎలాగుండాలి? సంతోషంగానే ఉండాలి. నిజ క్రైస్తవుల యొక్క జీవితం ఏంటంటే మేలు కలిగినప్పుడో కార్యము కలిగినప్పుడో కాదు సంతోషించాల్సింది. అపాయం ఎదురైనప్పుడు కూడా, కీడు సంభవించినప్పుడు కూడా, మనుషులము కనుక కొంత బాధ వేదన మన జీవితాల్లో ఉన్న దానిని బట్టి కూడా మనం ఏం చేయాలంటే ప్రభువునందు సంతోషించాలి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి అంటే మీరు సంతోషంగా ఉండడం ఎవరికి ఇష్టం అంట? దేవునికి ఇష్టం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీలో ఉన్న సంఘ ప్రజలతో మాట్లాడుతూ కూడా అన్నాడు, 4వ అధ్యాయం 4వ వచనంలో, ఫిలిప్పీ పత్రిక 4:4లో కూడా శ్రేష్టమైన మాట ఆయన మాట్లాడాడు. అదేంటి అంటే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్తున్నాను ఆనందించుడి, ఆనందించుడి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని యందు ఆనందించండి అంటే దేవుని యందు ఆనందం మాత్రమే కాక, దేవుని యందు సంతోషం మాత్రమే కాక, లోకమిచ్చే సంతోషం కూడా ఉంది అని దాని అర్థం. అవునా? లోకములో చాలా సంతోషాలు ఉన్నాయి, కానీ అవేవి శాశ్వతమైనటువంటి సంతోషాన్ని కలిగించేవి కాదు. లోకములో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి సంతోషాలు మనకు కనబడుతున్నాయి, కానీ ఆ సంతోషాలు ఏవి పర్మనెంట్గా ఉండేవి కాదు. అయితే యేసు ప్రభు వారు శరీరధారికి ఈ లోకములో ఉన్న దినాలలో ఆయన మాట్లాడుతూ వచ్చిన మాట ఏంటంటే, నా శాంతిని మీకు నేను అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నాలో ఉన్న సంతోషాన్ని మీకు ఇస్తున్నాను. యోహాను రాసినటువంటి పత్రికలో కూడా మాట్లాడుతుంటాడు, మీ సంతోషము పరిపూర్ణం అవ్వాలని నేను కోరుకుంటున్నాను అన్నాడు. మన సంతోషం ఏమవ్వాలంట? అసంపూర్ణమైన సంతోషం వద్దు మనకి. ఎలాంటి సంతోషం కావాలి? మీ సంతోషం పరిపూర్ణముగా ఉండాలని నేను ఆశించుతున్నాను అని భక్తుడు దేవుని పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నట్లుగా మనం గమనించగలం. మనందరికీ సంతోషాన్ని కలుగు చేయడానికి, మనందరికీ ఆనందాన్ని కలుగు చేయడానికి, మనందరికీ శుభవార్తను తెలియపరచడానికి, వాక్యాన్ని వింటున్న మనందరి జీవితాల్లో సంతోషకరమైనటువంటి ఆనవాలను తెలియపరచడానికే యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందరికీ, కొందరికి కాదు, అందరికీ, ప్రజలందరికీ. దేవుని వాక్యములో మనం గమనించినప్పుడు యోహాను సువార్తలో 1వ అధ్యాయములో 11వ వచనం అనుకుంటాను, 11-12 వచనాలు అక్కడ అంటాడు, ఎందరూ ఆయనను అంగీకరించురో వారందరినీ ఆయన కుమారులు కుమార్తెలుగా చేసుకొని వారికి సంతోషాన్ని కలుగు చేస్తున్నాడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామమున మహిమపడదాం, హల్లెలూయా. ఈ దినం 2 ప్రాముఖ్యమైనటువంటి మాటలు మీ జ్ఞాపకంలోకి తేవడానికి ఆశిస్తున్నాను. అందరికీ సంతోషం ఉందా నిజంగా? ఏమా దేవుని అనుసరిస్తున్న వారందరూ నిజమైన సంతోషాన్ని అనుభవించగలుగుతున్నారా అని మనం ఆలోచన చేస్తే, కొందరికే ఉంది సంతోషం, కొంతమందికి ఏమి లేదు, సంతోషం లేదు. సంతోషం ఎక్కడ ఉందని సమాధానమెచ్చట నాకు దొరికేనని, సంతోషం ఎక్కడ ఉందని సమాధానమెచ్చట నాకు నని, జగమంతా వెతికాను, జనులందరిని అడిగాను, జగమంతా వెతికాను, జనులందరిని అడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను. యేసయ్యా, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. హల్లెలూయా. జగమంతా వెతికాను, జనులందరిని అడిగాను, నిజమైన నిత్యమైన సంతోషం నాకు కావాలని నేను వెతికాను, కానీ ఎక్కడా నాకు నిజమైన సంతోషం కనబడలేదు. చివరికి యేసయ్యలోనే సంతోషం కనుగొన్నాను. దేవునికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. యేసయ్య ఇచ్చిన సంతోషం, యేసయ్య సంతోషాన్ని కలుగు చేయడానికి వచ్చినట్లుగా మరెవరు ప్రపంచములోనికి దిగి రాలేదు. యేసు ప్రభువారు అందరికీ సంతోషాన్ని ఇచ్చే దేవుడు, కొందరికి మాత్రమే కాదు అందరికీ సంతోషాన్ని కలుగు చేసే దేవుడు.
ఈ దినము మన ధ్యానాంశముగా సంతోషకరమైనటువంటి ఆనవాలను ప్రభువు మనకు అనుగ్రహించేవాడు. సంతోషకరమైనటువంటి వర్తమానము చేద్ద, శుభవర్తమానము చేద్ద దేవుడు మనల్ని బలపరిచే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. క్రిస్మస్ సందేశముగా ఎవరికి సంతోషాన్ని దేవుడిస్తాడు? మొదటి మాట. రెండవది, దేనిని బట్టి మనం సంతోషించాలి. ఎవరికి సంతోషం ఇస్తాడు దేవుడు? ఎవరికి సంతోషకరమైన స్వవర్తమానాన్ని దేవుడు తెలియపరుస్తాడు? రెండవదిగా, మనము దేనిని బట్టి సంతోషించాలి. ఈ రెండు మాటలు నేను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, మొట్టమొదటి మాట చూద్దాం. దేవుని వాక్యములో ఎవరికి సంతోషకరమైనటువంటి స్వవర్తమానాన్ని తెలియపరుస్తాడు, లేక ఎవరు సంతోషంగా ఉంటారు, ఎవరు సంతోషిస్తారు అంటే లూకాసు వార్త 19వ అధ్యాయం. త్వరగా చదవండి. లూకాసు వార్త 19వ అధ్యాయంలో 6వ వచనం, 5-6 వచనాలు చదవండి. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తు చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా, అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరికి సంతోషము అంటే, ఇక్కడ ఈ భాగం మనందరికీ తెలుసు. సండే స్కూల్ స్టేజీ నుంచి వింటున్నాం. ఈ ఒక్కరోజు కాదు. ఇన్కమ్ ట్యాక్స్ కలెక్టర్గా పన్నులు వసూలు చేసే ఉద్యోగాన్ని కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. అతని పేరు జక్కయ్య. ఏం పేరు ఆయన పేరు? జక్కయ్య. పన్నులు వసూలు చేస్తున్నటువంటి జక్కయ్య గారి యొక్క జీవితంలో ప్రభుత్వం వారు ₹2 వసూలు చేయమంటే ఈయన ₹4 వసూలు చేసేవాడు. అంటే అన్యాయపు సిరిని సంపాదించాడు. యథార్థముగా ఉద్యోగాన్ని చేసిన వాడు కాదు. అన్యాయంగా సంపాదించుకొని అక్రమార్జన కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. దేవుని వాక్యములో ఉంది, ఉగ్రత దినమందు నీ ఆస్తి అక్కరకు రాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ధనమని ధనం వెంట పరిగెడితే ధనము వలన కీడే గాని నీ జీవితంలో సంతోషాన్ని చూడలేవు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అన్నాడు. నీ ధనం ఎక్కడ ఉండునో నీ మనస్సు కూడా అక్కడే ఉండిద్ది అని చెప్పాడు వాక్యములో. కనుక ఇతనికి సంపూర్ణమైనటువంటి ధనం ఉంది, కానీ ఆస్తిపాస్తులు ఉన్నాయి, కుటుంబం ఉంది. అవునంటే అవును, కాదంటే కాదు, రమ్మంటే వచ్చేవాళ్ళు, పొమ్మంటే పోయేటువంటి ఎంతోమంది పరిచారకులు ఉండి ఉండవచ్చు. కానీ అతని జీవితంలో ఏమి లేదు అంటే సంతోషం లేదు. ఏమి లేదంట? సంతోషం లేదు. అతని జీవితంలో ఎప్పుడు సంతోషం వచ్చింది అంటే, మనం చదువుకున్నటువంటి 5-6 వచనాల ప్రకారంగా అతడు యేసును తన ఇంట చేర్చుకున్నాడు. సంతోషముతో ఎవరిని చేర్చుకున్నాడంట? యేసయ్యను ఇంట చేర్చుకున్నాడు గనుక అతడు సంతోషము కలిగిన వాడిగా మార్చబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ దినము దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్న నీ జీవితంలో ఇంకా యేసు ప్రభు వారిని సొంత రక్షకునిగా చేర్చుకొనలేదేమో నీ హృదయంలో. నీవేం చేయాలి అంటే యేసు ప్రభుని సొంత రక్షకునిగా నీ హృదయంలోనికి ఆహ్వానించాలి. మా ఇంట్లోకి వస్తే వచ్చేవి కానీ మా ఒంట్లోకి మాత్రం రాబాక అంటున్నాడు ఒక ఆయన. దేవునికి స్తోత్రం. ఏడకు రావచ్చు అంట? మా ఇంట్లోకి రా, కానుకిస్తాం, ప్రార్థన పెట్టించుకుంటాం, పలహారం పెడతాం, భోజనాలు పెడతాం, అన్నీ పెడతాం, చేయాల్సిన మొత్తం చేస్తాం, కానీ ఒంట్లోకి మాత్రం రాబాకయ్యా. ఏడకు రావద్దు. ఇంట్లోకి వస్తే ఎంత ఉపయోగపడుతున్నావు. నీ ఇంట ప్రభువును చేర్చుకుంటే ఎంత ఆశీర్వాదం వచ్చింది. అతడు జక్క ఇంట్లోకి దిగరంగానే యేసు ప్రభు వారు జక్క ఇంట్లో కాలు పెట్టంగానే అతడు యొక్క అన్యాయపు స్థితినంతా ప్రభు దగ్గర ఒప్పేసుకున్నాడు. ఏమంటున్నాడు? అయ్యా, నేను ఎవరి యొద్ద అన్యాయంగా తీసుకుంటే వాళ్ళకి 1 వంతు కాదు 4 వంతులు ఇచ్చేస్తున్నాను అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇంకా ఏమన్నాడు అంటే, నా ఆస్తిలో సగము బీదలకు ఇస్తున్నాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే దాని అంతరార్థం ఏంటి అంటే, ఇక ఆయనదంటూ ఏమి లేదు, జీరోగా మిగలబడ్డాడు, సంపూర్ణమైపోయాడు. ఇప్పుడు ప్రభు అతనికి సంతోషాన్ని కలుగు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రజలందరికీ సంతోషం ఇవ్వడమే దేవుని ఉద్దేశం. ఎవరు సంతోషముగా ఉంటారు అంటే, ఎవరు సంతోషిస్తారు అంటే, నెంబర్ 1, యేసుని తమ హృదయాలలో చేర్చుకున్న వారు సంతోషిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండో మాట, సామెతల గ్రంథం
14వ అధ్యాయం 14వ వచనం. సామెతల పుస్తకము 14వ అధ్యాయం 14వ వచనం చదువుమా. భక్తి విడిచిన వాని మార్గములు వానికే ఎక్కసమగును, మంచివాని స్వభావము వానికే సంతోషమునిచ్చును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నా సొంత మాటలు చెప్పట్లేదు, వాక్యం చెప్తున్నా, శ్రద్ధగా వినండి. మంచివాని స్వభావము వానికే సంతోషాన్ని కలుగు చేస్తుందంట. ఎవరికి? మంచివానిగా మనముంటే. ఏది మంచిదో బైబిల్ చెప్పింది. చెప్పిందా చెప్పలేదా? చెప్పింది. దేవుని వాక్యములో స్పష్టంగా చెప్పాడు ఏది మంచిది. స్తుతి చేయడం చెప్పాలి. ఏది మంచిది? ఇంకా దైవజనుని యొద్దకు పోవడం మంచిది, స్తుతించుట మంచిది, దేవునికి ఇష్టలుగా ఉండడం మంచిది, మేలు చేసి శ్రమ పడడమే మంచిది. ఇలాగున మంచిది దేవుని వాక్యం సెలవిచ్చింది కనుక మంచి వాని స్వభావాన్ని బట్టి వానికి దేవుడు ఏమిస్తారంటే సంతోషాన్ని కలుగు చేస్తాడు. భక్తి విడిచిన వారికి ఏముండదు. ఆ పై లైన్ చదవండి, ఏముంది ఆ పై లైన్లో? వెక్కసమైపోయిద్దంట. అంటే సంతోషం ఉండదు వారి జీవితాల్లో. కొంతకాలం భక్తి చేసి, కొంతకాలం ప్రభు కార్యాలు అనుభవించి, కొంతకాలం దేవుని మేలుడి చేత నింపి, ఏదో కారణాన్ని బట్టి దేవుని మందిరాన్ని మానేసుకొని దేవునికి వ్యతిరేకంగా నీవు నడుస్తూ ఉంటే అలాంటి వారి జీవితంలో ఏముండదంటే సంతోషం ఉండదు, వెక్కసమైపోయిద్ది. వారి మార్గం వాళ్ళకి ఎలాగుండదంటే అసహ్యంగా ఉంటుంది. వారి మార్గం వారికి సంతోషమైన మార్గముగా ఉండదు. అయితే నీవు మంచివానిగా ఉంటే, చేసినా చేయకపోయినా నీవు దేవుడు అయ్యా అని ప్రభువు పైన ఆధారపడి జీవిస్తుంటే వాని స్వభావము ఏనాటికైనా వారికి ఏం కలుగు చేస్తుందంటే సంతోషాన్ని కలుగు చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువును విడిచి తిరగకూడదు, ప్రభు సన్నిధికి దూరం అయిపోకూడదు, దైవజనునికి దూరం అయ్యకూడదు. పిచ్చి ఆలోచనల మనసులో ఆలోచించుకొని దేవునికి దూరం అయిపోతూ ఉంటే అది ఎవరికి నష్టం అంటే నాకు నష్టం కాదు, ఎవరెవరి జీవితాలకు వాళ్ళకే నష్టం అని వాక్యానుసారంగా చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచివాని స్వభావం వానికి సంతోషాన్ని కలుగు చేస్తుంది. మనం మంచివారిగా ఉన్నామా లేదా? మనల్ని మనం ఏం చేసుకోవాలి? నా జీవితాన్ని నేను, మీ జీవితాన్ని మీరు చెక్ చేసుకోవాలి. మనలో వ్యభిచారమో, విగ్రహారాధనో, నరహత్యలో ఇట్లాంటి ఏమి లేవు. చిన్న చిన్న దోషాలే, చిన్న చిన్న బలహీనతలే, చిన్న చిన్న అవిధేయతలే. వాటిని మనం ఏం చేసుకోవాలంటే సరి చేసుకోవచ్చు. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 16వ వాక్యంలో ఉంటుంది, దైవ దృష్టికి మంచివానిగా ఉంటే. ఎవరి దృష్టికి? మనుషుల దృష్టికి మంచివాళ్ళుగా ఉన్నా మన ఎదురు మంచి అంటారు, పక్కకి వెళ్ళినాక సరేలే చూసాంలే మేము, భలే మంచోళ్ళే, భలే మంచి ఆయనలే, భలే వాం గురించి చెప్పేవే అని మన గురించి పక్కన విమర్శ చేస్తారు. ఎదురేమనలేరు, అందుకని పక్కన విమర్శ చేస్తూ ఉంటారు. మనుషుల దృష్టికి నువ్వు మంచిగా ఉన్నా లేకపోయినా మంచివాని స్వభావానికి సంతోషాన్ని కలుగు చేయాలి అంటే దైవ దృష్టికి మంచివానిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరి దృష్టికి? నువ్వు ప్రభు దృష్టికి మంచి అడుగుంటే లోకం నీకు వ్యతిరేకమే ఎప్పుడో. అర్థమైందా? క్రైస్తవులు అంటే ఎవరో? ప్రత్యేకించబడిన వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లోకము దాని ఆశలు గతించిపోతాయి. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుటమే గనుక లోకానికి ప్రత్యేకమైనటువంటి వాడు క్రైస్తవుడు కనుక నిజ క్రైస్తవుడికి లోకమంతా ఎప్పుడు ఎలాగుండదు అంటే విరోధంగానే ఉంటుంది. విరోధంగా ఉన్నా నీవు దేవుని దృష్టికి మంచివాడిగా ఉంటే ఏమిస్తాడు దేవుడు? అక్కడ సంతోషాన్ని దేవుడు కలుగు చేస్తాడు. కనుక మంచివానిగా బ్రతకడం నేర్చుకో. దేవునికి దూరస్తురాలు అయిపోబాక, దేవునికి దూరం అయిపోబాక, దేవునికి దగ్గరగా ఉండు. ఏం చేసినా చేయకపోయినా దేవునికి స్తోత్రం. నాకున్న పరిస్థితులకైతే నేను దేవుని విడిచిపెట్టి సేవను విడిచిపెట్టి వెళ్ళిపోవాలా. నేను ఎదుర్కొన్నటువంటి పరిస్థితులను బట్టి ప్రత్యేకించి ఈ 2025 సంవత్సరంలో మరి గాయం వెంబట గాయం తగులుతున్న కారణాన్ని బట్టి అరే ఇంత సేవ నేను చేస్తుంటే దేవుని కొరకు త్యాగము చేసుకొని అన్నిటి విషయాల్లో నమ్మకంగా దేవుని ఎదుట, సేవకులు ఎదుట, సంఘము ఎదుట, కుటుంబాలు ఎదుట ఎంత నమ్మకంగా నేనుంటే నాకే అంది శ్రమని నేను దేవుని విడిచిపెట్టి ఎప్పుడో వెళ్ళిపోవాలా లోకంలోకి. కానీ నా ఉద్దేశం ఏంటో తెలుసా? నా ఆశ ఏంటో తెలుసా?
కొంచెం కాలమే నన్ను శ్రమ పెడతాడు దేవుడు, ఆ తరువాత సంతోషాన్ని దేవుడు ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. శ్రమ అయినా, బాధ అయినాను, హింసాలైనా, కరువైనా, ఎదురైనాను, శ్రమ అయినా, సొద్రం చాలైనా, కరువైనా, ఎదురైనాను, నన్ను ప్రేమించిన నా యేసు కొరకే నాకై, ప్రియ యేసు కొరకే జీవింతును, 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 జీవింతు నేను ఇక మీదట నా కొరకే కాక యేసు కొరకు జీవింతును, జీవింతు నేను ఇక మీదట నా కొరకే కాక యేసు కొరకు జీవింతును. హల్లెలూయా. నా కొరకు నేను జీవించాలనుకుంటే ఎప్పుడో చచ్చేవాడిని. దేవునికి స్తోత్రం. నా కొరకు నేను జీవించాలనుకోవట్లా, నేను ఆశపడి ప్రార్థన చేస్తాను. నిన్న కూడా ఉపవాసం ఉండి, నిన్న నాది పుట్టినరోజు అయినా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో 3 గంటల వరకు కన్నీరు గారుస్తూ ఏం ప్రార్థన చేశానంటే, అయ్యా నన్ను తల్లి గర్భములు ఈ లోకానికి జన్మింపజేసిన రోజు ఇచ్చావు, నీకు స్తోత్రాలు. కానీ నేనేమనుకుంటున్నానంటే ప్రభువా, నీ వచ్చే లోపల, నేను చచ్చే లోపల కొన్ని ఆత్మలు నీ కొరకు సంపాదించాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నా అవసరాలు తీర్చమని నేను ప్రభువుని అడగల, నా ఆర్థిక పరిస్థితులు బాగు చేయమని నేను ప్రభువుని అడగల. అయ్యా నన్ను దీవించయ్యా, ఇంకా చాలా సంవత్సరాలు నేను బ్రతకాలి, నేను కోరలేదు ప్రభుని. నేనేం కోరుకున్నానంటే, కొన్ని ఆత్మలైనా నన్ను ఎప్పుడు పిలుస్తావో తెలియదయ్యా, నీ రాకడ ఎప్పుడో తెలియదు ప్రభువా, నీ వచ్చే లోపల, నేను చచ్చే లోపల నీ పిలుపుని అందుకొని ఈ లోకంలో నేను కళ్ళు మూసి నీ ఎదుట నేను కళ్ళు తెరిసే లోపల కొన్ని ఆత్మలు నీ కొరకు సంపాదించాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అదే అడిగాను. ఎవడన్నా పుట్టినరోజు అంటే కేక్ కట్ చేసుకోనో, నూతన వస్త్రాలు వేసుకోనో, ఆన్లైన్ వేళ పిలిచో, బంధువులు పిలిచో, కృతజ్ఞత కూటం పెట్టు, ఏదేదో చేసుకుంటారు. మంచిది అవన్నీ చేసుకోవడం. కానీ నాకేమనిపించిందంటే, వీటన్నిటికన్నా ప్రభువు నాకు నూతన సంవత్సరమైన దయాకిరీటాన్ని ధరింపజేసాడు గనుక నేను ఈరోజు అంతా ప్రభువులో గడపాలని తీర్మానం చేసుకొని కొద్ది సమయమే, మరి కొన్ని పనులు బట్టి ఉన్న మిగతా సమయం అంతా ప్రభువు పాదాల దగ్గర కూర్చొని ఏడుస్తూ ప్రభువు దగ్గర ఈ మాట అడుగుతూనే ఉన్నా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రాత్రి మెయిన్ చర్చిలో వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు అయ్యగారికి ఫోన్ చేశాను. మరి అయ్యగారు చిన్న ప్రార్థన చేయండి ఈరోజు నా పుట్టినరోజు. అదేంది ముందు చెప్పలేదు ఏంది అంటున్నాడు అయ్యగారు. ముందు చెప్పినా ఈ వయసులో పుట్టినరోజు నాకు అవసరం లేదు కదా అయ్యగారు. పుట్టినరోజు కన్నా ప్రాముఖ్యంగా దేవుని సన్నిధిలో కాలం గడపడం. దైవజనులు కాళభయ్య గారు ఫోన్ చేసి అన్నారు, పుట్టినరోజు రోజు దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు, మెయిన్ చర్చిలో వచ్చి వాక్యం చెప్పు అన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను కాదనలేక మరి దైవజనుడి మాట గౌరవించాలని వస్తానయ్య గారు అని చెప్పి అట్లాగే వెళ్ళాను, వాక్యం చెప్పాను. వాక్యం చెప్పి అయిపోయిన తర్వాత పాస్టర్ గారికి మరి ఫోన్ చేస్తే వస్తున్నాను అన్నాడు. వచ్చాడు, మోకరించి మెయిన్ చర్చిలో అయ్యగారి చేత ప్రార్థన చేయించుకొని తండ్రి దీవెన కావాలి, దైవజనుని దీవెన కావాలని ప్రార్థన చేయించుకొని మరలా తిరిగి ఇక్కడికి వచ్చాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక దైవ సేవకునిగా నేనేం మనవి చేస్తున్నానంటే, నాకు వచ్చిన పరిస్థితులు పర్సనల్గా నాతో మాట్లాడండి. పర్సనల్గా దేవునికి దూరం అవుతున్న వారు, దేవుని యొక్క మరి సన్నిధిని పోగొట్టుకున్న వారు, అసలు నా సమస్యలందు మీకు చెప్తే మీరు దండం పెట్టాలంతే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కానీ నేనంటాను, వాటి వేటిని నేను చూసుకోవట్లేదు. నా ముందు పరుగు పందెం ఉంది. ఆ పరుగు పందెములో నేను ఓడిపోతే నా దేవుడు ఓడిపోతాడు. కనుక నేను ఓడిపోయినా పర్వాలేదయ్యా, నేను చచ్చినా పర్వాలేదు ప్రభువా, నిన్ను మాత్రం నేను గెలిపించాలి. కొట్టగడ్డకి చప్పట్లు, దేవునికి మహిమ కలుగును గాక. అది నా ఆశ, అది నా కాంక్ష. ఏదో డబ్బు సంపాదించుకోవాలంటే, పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలంటే ఛాలెంజ్గా సంపాదించుకోగలను. నేను బలపరిచిన సంఘాల్లో ఉన్న సేవకులు ఈరోజు కారులో తిరుగుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. సేవ ప్రారంభ దినాల్లో వెళ్ళి కొంతమంది దైవజనుల్ని బలపరిస్తే ఈరోజు మర్చిపోయారులేండి. అయినా దేవునికి స్తోత్రం. కృతజ్ఞతాహీనులను నీవు ఎదుర్కొంటామని వాగ్దానం ఉంది కనుక కృతజ్ఞతాహీనుడైన వారు మేలుడు చేసినప్పుడు ఆ మేలును మర్చిపోయేటువంటి కృతజ్ఞతాహీనుడు ఏం చేశాడు దేవుడు, ఎప్పుడు పాతయ్యాగా ఇప్పుడు ఏమైనా చేసి వస్తున్నాడా, ఇట్లా మాట్లాడేటువంటి పరిస్థితులు మరి సేవకుల ద్వారా నేను చాలా ఎదుర్కొన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అయినా నేను నిరాశపడలేదు, అయినా నేను కృంగిపోలేదు, అయినా నేను బలహీనపరచబడలేదు. ఒకవేళ డబ్బే ధ్యేయంగా పెట్టుకొని నేను సేవ చేయాలనుకుంటే ఈరోజు నేను మరి మీరిచ్చే చందాబియ్యంతో బ్రతకాల్సిన అవసరం నాకు లేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. డబ్బు ధ్యేయం కాదు నాది. ఎక్కడికి వెళ్ళినా డబ్బును ఆశించి నేను వెళ్ళటం లేదు.
ఒక ఆత్మనైన రక్షణలోకి నడిపిస్తే చాలయ్యా అని నన్ను పిలిచిన ప్రతి స్థలంలోకి వెళ్ళి స్వార్థ చెప్పొస్తున్నాను అంతే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒకవేళ పేద సేవకుడైన ఒక 1000 రూపాయలు చేతిలో పెడితే ప్రార్థన చేసి మరలా తిరిగి ఆ 1000 రూపాయలు వాళ్ళకే పెట్టి నా కొరకు ప్రార్థన చేయండి పాస్టర్ అని చెప్పి వస్తున్నా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒకవేళ కొద్దిగా కలిగిన వారు ఏదన్నా సహాయం చేస్తే అది తీసుకొచ్చి కొంతే నేను తీసుకొని కొంత పేదలకు దానం చేసేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని పని కొరకు సేవకుల కొరకే నేను అలాగున సంఘాల కొరకు ఇస్తూనే ఉన్నాను. నేనేం కోటేశ్వరుని కాదు, అయినా దేవునికి స్తోత్రం. నా ప్రభువు సేవ చేయాలి, నేను చనిపోయే లోపల కొన్ని ఆత్మల దేవుని కొరకు సంపాదించాలనే తప్ప వేరొక తపన, వేరొక ఆశ, వేరొక ధ్యాస నా జీవితంలో లేదు. నేను బలపరిచిన వారు అఫీషియల్గా ఉన్నా ఈరోజు నేను మరి కొంతమంది నన్ను చూసి నా వస్త్రం చూసి పెద్దగా గౌరవించలేనటువంటి పరిస్థితులున్నా వాడెవడు నన్ను గౌరవించాల్సిన అవసరంలా. నా విలువేంటో నా దేవునికి తెలుసు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నా పరిస్థితి ఏంటో నా సంఘ బిడ్డలకు తెలుసు. నేను ఎలాంటి ఉన్నా నా సంఘానికి తెలుసు. నా దైవజనుడు ఆత్మీయ తండ్రి గారికి తెలుసు నేను ఎలాంటి ఉండో. నాతో ఉన్న సేవకులకు తెలుసు నేను ఎలాంటి ఉండో. వీళ్ళు విలువిస్తే చాలు, బయట ఎవడు నన్ను గౌరవించాల్సిన అవసరంలా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక మంచివాని స్వభావం వారికి ఏం కలుగు చేస్తుందంటే సంతోషాన్ని కలుగు చేస్తుంది. నేను మంచిగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇంకా ప్రభు సన్నిధిలో ఏదైనా నా జీవితంలో ఇతరులను బాధ పెడుతుంటే, విశ్వాసులను బాధ పెడుతుంటే, సేవకుల్ని బాధ పెడుతుంటే నాకు నేను ప్రతిరోజు నా జీవితాన్ని నేను పరిశీలన చేసుకొని, అయ్యా నేను ప్రజలందరి దృష్టిలో ఎట్లాగా ఉండాలి, నీ దృష్టిలో మంచివాడిగా ఉండాలి, ప్రజలందరి దృష్టిలో మంచివాడిగా నేను ఉండాలయ్యా. ఇంకా నా వల్ల ఎవరైనా బాధపడుతుంటే నన్ను సరిచే ప్రభు అని నాకు నేనే విమర్శ చేసుకొని, నాకు నేనే పశ్చాత్తాపడుతూ కొన్ని మాటలు వింటున్నప్పుడు బాధ కలుగుతూ ఉన్న దేవునికి స్తోత్రం. దైవజనుల ద్వారా, కుటుంబ సభ్యుల ద్వారా, బంధువుల ద్వారా, రక్త సంబంధాల ద్వారా కొన్ని ఇబ్బందులు నేను ఎదుర్కొన్నటువంటి పరిస్థితులున్నా వాటి వేటిని ఖాతరు చేయట్లేదు. ప్రభువు నా కొరకుంచిన పరుగు పందెముల ముందుకు పరిగెత్తుతూనే ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగకుండా సాగడానికి ప్రభువు తన కార్యమును జరిగించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మూడవదిగా ఎవరికి సంతోషాన్ని దేవుడిస్తాడు అంటే కీర్తనల గ్రంథం 105వ కీర్తన 3వ వచనం. కీర్తనల గ్రంథం 105వ కీర్తన 3వ వచనం. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించెదరు అన్నాడు. ఎవరిని వెతికేవారంట? దేవుని వెదికేవారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో ఏముంది? అడుగుడి ఇవ్వబడును, వెదకుడి దొరుకును, తట్టండి మీకు తీయబడును అన్నాడు. వెదికేవాడికి ఆయన ఎవరంట? దొరికేవాడు. దేవుని ఎదుగుతా ఉంటే ఎవరిని వెతకాలి? దేవుని వెతకాలి. లూకాసు సువార్త 15వ అధ్యాయంలో 3 ఉపమానాలు చెప్పాడు. వాటిని వివరించను కానీ జ్ఞాపకం చేస్తున్నాను అంతే. నెంబర్ 1, నాణ్యమును పోగొట్టుకున్న స్త్రీ గురించి చెప్పాడు. ఏం పోగొట్టుకున్నా? నాణ్యాన్ని పోగొట్టుకున్న స్త్రీ శ్రద్ధగా ఇల్లంతా ఊడ్చి ఒక చోటగా మట్టినంతా చేర్చి జాగ్రత్తగా ఎలాగైతే వెతికిందో అలాగున నీవు దేవుని వెతకాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇంకొక ఉపమానం చెప్పాడు అక్కడే లూకాసు సువార్త 15వ అధ్యాయంలో. తప్పిపోయినటువంటి గొర్రెను ఆ గొర్రెల కాపరి వెతికినట్లుగా వెతకాలి అన్నాడు. ఎట్లా వెతకాలంట? తప్పిపోయిన గొర్రె ఆ కాపరి ఆసక్తితో వెతుకుతున్నాడు. నాకు ఖచ్చితంగా నేను పోగొట్టుకున్న నా ఆత్మీయ బిడ్డ, నేను పోగొట్టుకున్న నా గొర్రె నాకు దొరుకుతుంది అని ఆసక్తి కలిగి ముళ్ళ తుప్పలలో ఉన్న ఎక్కడైతే స్వరము వినబడుతుందో అక్కడికి పరుగున వెళుతున్నాడు. ఆసక్తితో వెతికాడు గనుక అతడు తన తప్పిపోయిన గొర్రెను సంపాదించుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎలా వెతకాలి నువ్వంటే ఆసక్తి కలిగి ప్రభువుని వెతకాలి. మూడవదిగా తప్పిపోయినటువంటి కుమారుడు కొరకు. ఎవరి కొరకంట? తప్పిపోయిన కుమారుడు కొరకు తండ్రి వెతుకుతున్నట్లుగా నీ వెతకాలి. ఆయన విశ్వాసం, ఆయన నిరీక్షణ, ఆయన నమ్మకం ఏంటో తెలుసా? ఆస్తి పంచుకొని నా కుమారుడు వెళ్ళిపోయినా ఏదో ఒక రోజు ఖచ్చితంగా నా దగ్గరికి తిరిగి వస్తాడనే నిరీక్షణ ఆ తండ్రికి ఉంది. నిరీక్షణ కలిగి వారమై దేవుణ్ణి వెతకాలి. పందులు మేపుచు
ఆకలి బాధతో పొట్టును మేసిన దుష్టుడనయ్యా, పందులు మేపుచు ఆకలి బాధతో పొట్టును మేసిన దుష్టుడనయ్యా, నీ దరి చేరితి నయ్యా, నా తండ్రివి నీవే కదయ్యా, నా తండ్రివి నీవే కదయ్యా, విడువను నిన్ను ఎడబాయనని నా కభయము సంగిన దేవా, నా కభయము సంగిన దేవా. హల్లెలూయా. నిన్ను విడువని దేవుడు, ఎడబాయిన దేవుడు. పందులు మేపుతున్నప్పుడు తండ్రి యొక్క మరి ఆ పరిస్థితులు గుర్తుకొచ్చి, నా తండ్రి ఇంట అనేక మంది కూలివారికి అన్నము పెట్టి నా తండ్రిని బ్రతికిస్తుంటే నేను వచ్చి ఆస్తి పంచుకొని అన్యాయంగా నేను ఈ పని చేసుకున్నానని బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గరకు తిరిగి వచ్చాడు కుమారుడు. గట్టికి చెప్పట్లు దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నా తండ్రి నన్ను చేర్చుకుంటాడనే నమ్మకంతో కుమారుడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. నా కుమారుడు ఏ రోజుకైనా తిరిగి వస్తాడని తండ్రి నిరీక్షణతో ఎదురు చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఉంది, విశ్వాసముతో కూడిన నిరీక్షణ కలిగి ఉండాలి. కుమారుడికి విశ్వాసం ఉంది, తండ్రికి ఏమో నిరీక్షణ ఉంది. ఈ రెండు ఉన్నాయి కాబట్టి ఆ కుమారుడు పరిగెత్తుకుంటా రాగాలే ఈ తండ్రి కూడా పరిగెత్తుకుంటా వెళ్ళి మెడ మీద పడి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని అతని కొడుకు శ్రేష్టమైన బిందును ఏర్పాటు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక దేవుని పాద సన్నిధిలో నీవు వెతికితే, ఎవరిని వెతకాలి? దేవునిని వెతికినప్పుడు నీవు సంతోషంగా ఉంటావు. జాగ్రత్తగా వెతకాలి, ఆసక్తితో వెతకాలి. నమ్మకము, విశ్వాసం, నిరీక్షణతో ప్రభువును నీ వెతికినప్పుడు నిశ్చయముగా నీవు సంతోషంగా ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 4వ మాట 119వ కీర్తన 17వ వాక్యం. 119వ కీర్తన 77వ వాక్యం. 119వ కీర్తన 77వ వాక్యం. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరం, నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యము సంతోషాన్ని కలుగు చేస్తుంది. ఏం కలుగు చేస్తుంది అంటే, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకది వెలుగై ఉన్నది. నీ వాక్యము వెల్లడియగొడుతోడనే అవి తెలివి లేని వారికి తెలివిని కలిగిస్తాయి. నీ వాక్యము నా జీవితంలో ప్రకాశించినప్పుడు నా జీవితం, చీకటిమయమైన నా జీవితం వెలుగుమయముగా మార్చబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక దేవుని వాక్యమే మన వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో ఏం కలుగు చేస్తుందంటే సంతోషాన్ని కలుగు చేస్తుంది. మంచి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాం, మంచి బాధలోకి వెళ్ళిపోయినప్పుడు నిన్ను బలపరుస్తుంది. ఎందుకు తెలుసా? ఏం బలపరుస్తుంది? మనుషుల మాటలు కొద్దిగా ఆదరణ కలుగు చేస్తాయి. మనుషుల మాటలు ఏడో బాకమ్మ మేము ఉన్నాంగా అంటారు, ఎవరుండరు ఆ టైంలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఊరక మాటలు చెప్పి తప్పుకునే వాళ్ళే తప్ప ఎవరు ఆదరించి పరామర్శించే వాళ్ళు, ఓరు నాయన లేనిపోయిన సమస్య ఇవికి మనం సపోర్ట్గా నిలబడితే మనల్ని లాగుతారే ముందుకని చెప్పి సపోర్ట్గా నిలబడిన వాళ్ళు కూడా పరారైపోతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మాటలు పడవడానికి బొడుతారు, మాటలు అంటానికి అంటారు, కానీ ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య పరిష్కారం కొరకు నిలబడే వాళ్ళు ఒక్కళ్ళు లేడు ప్రపంచంలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను అంటాను, ఎవరు నీ పక్షంగా నిలిచిండకపోయినా నీవు వాక్యానుసారంగా జీవిస్తుంటే, వాక్యాన్ని అనుసరించి నడుస్తూ ఉంటే, ఆ వాక్యమే భక్తుడైనటువంటి దావీదు మాట్లాడుతూ 119వ కీర్తనలో అంటాడు, నీ వాక్యము నా బాధలలో నాకేమిచ్చింది? నెమ్మది. హృదయంలో నెమ్మది ఉంటే సంతోషం ఉంటుంది. హృదయంలో నెమ్మది లేదనుకో మనకేముండదో, సంతోషం ఉండదు. అందుకని 119వ కీర్తన రాసినటువంటి కీర్తనకారుడైన దావీదు మాట్లాడుతున్నాడు, నీ ధర్మశాస్త్రము నాకెంతో సంతోషమయ్యా. ఏ సంతోషం అంట? నీ వాక్యమే నాకు సంతోషాన్ని కలుగు చేస్తుందయ్యా. నీ వాక్యము తప్ప నా జీవితంలో ఇంకేది సంతోషాన్ని కలుగు చేయదయ్యా. ఒక కుటుంబం కొరకు దేవుని పాద సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉండగా, అయ్యా ఇకనైనా ఆశీర్వదించవా, వారి పరిస్థితిని బాగు చేయవా, ఆ బిడ్డల జీవితాన్ని కనికరించవా, ఆ కుటుంబాన్ని బలపరచవా ప్రభువా. ఆర్థికంగా చితికిపోయి నలిగిపోయి ఉన్నారయ్యా అని ప్రభువు పాద సన్నిధిలో ఏమి చేస్తావో తెలియదయ్యా, బిడ్డలు ఇరువురు నీవు గణపరచమని ప్రభు దగ్గర ప్రార్థన చేస్తుంటే దేవుడు దర్శనంలో చూపించాడు, అనేకుల మధ్యలో
ఆశీర్వదించబడినటువంటి జనమని, ఆశీర్వదించబడిన సంతానమని అనేక మందిలో వారిని నేను గణపరచబోతున్నానని చెప్పాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామం పడదాం. హల్లెలూయా. ఓ ఛాలెంజ్గా దైవజనుడిగా చెప్తున్నాను, అదే వాగ్దానాన్ని బిడ్డల జీవితంలో ప్రభు స్థిరపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక అలాగున ఎన్నో దర్శనాలను ప్రభు ఇచ్చాడు, ఎన్నో వాగ్దానాలను మన సంఘములో ఉన్న ఏ కుటుంబానికి కార్యము చేయలేదు అని చెప్పడానికి ఎవరికి ధైర్యం లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక చరిత్ర రాసేయచ్చు. ఐటే కాలంలో నేను సేవ ప్రారంభించిన తర్వాత ఇప్పటి వరకు ఎన్ని కార్యాలు జరిగినాయో నేను రికార్డ్ చేసి రాసుకొస్తే, జరుగుతున్నవి జరగబోయే కూడా రాసుకొస్తే దేవుడు తెలియపరచుని కొన్ని చెప్పను, జరిగినప్పుడు చెప్తాను. ఎందుకంటే ఒకవేళ మరి జరిగిద్దని చెప్పావుగా, సాతానుడు కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఏదో ఒక అడ్డుపొల్లు వేసి అవిశ్వాసాన్ని తీసుకొచ్చేసి జరిగిద్దని చెప్పాడు, ఏం జరిగింది అని మళ్ళీ ప్రభునామాన్ని దూషించకూడదని ఏవి దేవుడు బయలుపరచమన్నాడో అవే చెప్తాను. మిగతా నా హృదయంలో ఉండి ప్రతిరోజు అయ్యా చెప్పావుగయ్యా, అయ్యా చేస్తానన్నావుగయ్యా, అయ్యా కనికరిస్తానన్నావు గయ్యా, అయ్యా ఈ కార్యాన్ని చేస్తానని చెప్పావు కదయ్యా, నువ్వు మాట తప్పేవాడివి కాదు కదయ్యా, నేనన్నా ఒకవేళ మాట ఇచ్చి తప్పుతానేమో, నీ వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడు కదయ్యా, అయ్యా అయ్యా చెయ్యయ్యా అని ఆయన చూపించిన దర్శనము కొరకు, ఆయన నాకు ఇచ్చిన మాట కొరకు, ఏ కుటుంబం కొరకు భారము కలిగి ప్రార్థిస్తున్నాను ఆ కుటుంబాల విషయంలో ప్రభు చూపించిన దర్శనము కొరకు ఒకవేళ ఎన్ని మాటలు విమర్శనాత్మకంగా మాట్లాడుకుంటున్నా దేవునికి స్తోత్రం, నేను మాత్రం కథలను బెదరను వేటిని పట్టించుకోను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కారణం ఏంటంటే నాకు తెలుసు ఒక రోజున నాకు బయలుపరిచిన దేవుడు నిశ్చయముగా తన కార్యాన్ని సంఘ బిడ్డల జీవితంలో జరిగిస్తున్నాడని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గడిచిన వారంలో జరిగిన సంగతులే. హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్లో డాక్టర్లు ఏం తేల్చి చెప్పారంటే పిల్లలు పుట్టరు అని తేల్చేశారు. ఇద్దరు సహోదరులు, పేర్లు చెప్పలే కానీ ఇద్దరికి చెప్పాడు. పోయిన వారంలో, అంతకుముందు వారంలో ఉపవాసం ఉండి ప్రభు దగ్గర ప్రార్థన చేశాను. నువ్వేం చేస్తావు తెలియదు ప్రభువా. ఒక అమ్మాయికి అయితే మరి క్లోనింగ్ శిశువు అట్లాగంటారు కదా, వేరే వాళ్ళ ఇట్లాగా చేసి డాక్టర్ చేస్తున్నటువంటి ప్రయత్నం, దాన్ని ఏమంటారో మరి డాక్టర్ల ఆ భాష నాకు తెలియదు కనుక అట్లాగా చేయడానికి కూడా నీ శరీరం సహకరించదమ్మా. నీకు 100% మందులు వాడినా, ఆపరేషన్ చేసినా, ఏమి చేసినా నీకు పిల్లల పుట్టరని తేల్చి చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. ఏడుస్తూ నాకు ఫోన్ చేసింది. ఆ రోజు శుక్రవారం ఉపవాసం ఉన్నా. ఏడుస్తూ నాకు ఫోన్ చేస్తే నేను ఒకటే మాట చెప్పాను, మనం ఆరాధించే దేవునికి అసాధ్యమైనది ఏది లేదమ్మా. ఎంతో మంది జీవితాలు దర్శించాడు దేవుడు. దైవజనులు అందరూ ప్రార్థన చేస్తున్నారు, నేను కూడా ప్రార్థన చేస్తున్నా. తల్లి ప్రభు కార్యం చేస్తాడు, మరి ఆయనతో చెప్పమంటావన్నా అంది. చెప్పొద్దమ్మా, చెబితే ఏమొస్తుంది, అసలుకే సమస్యలుగా ఉంది కుటుంబం, చెప్పావనుకో వదిలేసి ఇంకో పెళ్లి చేసుకోరా అంటారు పెద్దోళ్ళు. అందుకని ఏం చెప్పాక ప్రభు దగ్గర ఎదురు చూడు తల్లి, ప్రభు దగ్గర ప్రార్థన చేయి తల్లి, ప్రభు దగ్గర ప్రార్థన చేయమ్మా. ఇలాగ ప్రార్థన చేస్తూ వచ్చాను. దేవుని మహోన్నతమైనటువంటి కృపను బట్టి ఈ వారములో ఫోన్ చేసి పాప ఏం చెప్పిందంటే, అన్న వేరే చోట నేను చూయించుకున్నాను, ప్రభు యొక్క మహోన్నతమైన కృపను బట్టి నాకు తెలియలేదు అంటే ఆ పాపకి స్త్రీలకు జరిగేటువంటి ఆ క్రమం కరెక్ట్గా ఉండదు. అందుకని ఇక అట్లాగే అనుకున్నానన్న. హాస్పిటల్కి వెళ్ళాను, అయినా ఒకసారి చెక్ చేయించుకుందామని వెళ్తే దేవునికి స్తోత్రం 3వ నెల అని చెప్పారన్న. గట్టిగా చెప్పట్లో దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏ డాక్టర్లు అసాధ్యం అని చెప్పిందో అదే డాక్టర్ మందంట, అమ్మా నీ 3వ నెల కన్ఫామ్ అయిందని చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ పాప ఫోన్ చేసినప్పుడు నాకు అసలు ఏడుపు ఆగలేదు. ఎందుకు ఆగలేదంటే, ఒకవేళ అదే రోజు నేను చెప్పిన రోజు ఆ భర్తకి చెప్తే ఈరోజు కుటుంబ విడాకులు తీసుకొని రోడ్డు పాలైపోయేవాళ్ళు. ఓ దైవజనుడిగా దేవుడిచ్చిన ఆలోచన చెప్పాను, తల్లి ఏం చెప్పాక మౌనంగా ఉండవు, ప్రార్థన చేద్దాం, అసాధ్యాన్ని సాధ్యపరిచే దేవుడు మన దేవుడు, నువ్వు మౌనంగా ఉండని చెప్పాను. ఈ వారంలో ఫోన్ చేసి చెప్తుంది పాప, అన్న హాస్పిటల్కి వెళ్ళాం, కన్ఫామ్ అని చెప్పారన్న. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు గొప్ప దేవుడు. ఏది వ్యర్థమైపోయిద్దేమో లోకంలో కానీ మనం కార్చే కన్నీరు, చేసే ప్రార్థనను దేవుడు ఎప్పుడు వ్యర్థం చేయడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
కనుక దైవజనుడిగా నేనేం చెప్తున్నాడు, కొంతమంది జీవితాల్లో ఆల్రెడీ ప్రభు కార్యాన్ని ప్రారంభించాడు సంఘబిడ్డల జీవితాల్లో. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 10 దినాల ఉపవాస ప్రార్థన ఫలితాన్ని నూతన సంవత్సరం 2వ మాసములోనే అద్భుతమైన కార్యాలు మనం వినబోతున్నాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇది నేను ఉపవాసం ఉండి దైవజనుడిగా ఛాలెంజ్గా ఈ మాట చెప్తున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏది నీవు ఆశపడుతున్నావో ఆ కార్యాలను నా ప్రభువు చేసి నిన్ను, నీ కుటుంబాన్ని ఎక్కడ తలదించుకున్నావో అక్కడే నీ తలలు పైకెత్తి దేవుడు చూపించబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గణపరిచే దేవుడు అండి. మనుషులు బలహీనంగా అనుకుంటారు దేవుని గురించి, మనుషులు బలహీనంగా మాట్లాడతారేమో దేవుని గురించి, కానీ నా యేసయ్య బలహీనుడైన వారిని బలపరిచి వారి కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చగలిగిన దేవుడు ఆయన. గడ్డకు చప్పట్లు, దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇంకో పాపకి దరిదాపుగా అలాగే వస్తూ పోతూ ఉంది. ఆ పాప పరిస్థితి కూడా యాస్టీస్కి ఇలాగే చెప్పారు. చెప్తే ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే మొన్న స్థలంలో వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు నేను పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆ పాప వచ్చి ఏడుస్తా నిలబడింది నా దగ్గర. ఏం తల్లి అంటే, ఆంధ్రయ అందరితో స్వతంత్రంగా ఉంటారు, మీకేమో సొంత ఇంట్లో గెలవలేడని, అంత రక్త సంబంధాలు అయ్యారు కదా, అందుకని మీ దగ్గర పెద్ద ఆశించినంత దొరకట్లేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బయట ఉన్నటువంటి విలువ, బయట ఉన్నటువంటి ఆ పరిస్థితి మరి చాలా గౌరవంగా ఉంది. ఏడుస్తూ ఉంది నన్ను చూసి. ఏందమ్మా ఏడుస్తున్నా? నాకు కూడా కళ్ళం నీళ్ళు వచ్చినాయి. బండాపి, ఏం తల్లి అంటే, అన్నా ప్రార్థన చేసి చెప్పావు. ఆ పాప గురించి దేవుడు 4 నెలల క్రితమే దర్శనంలో చూపించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ పాప పిల్లలు లేరు, పెళ్ళయి 2వ సంవత్సరం 3వ సంవత్సరమో ఆ పాప ఒడిలో చిన్న బిడ్డ ఉన్నట్టుగా ఆ పాపను గురించి దేవుడు దర్శనమిస్తే ఆ దర్శన ప్రకారం ఆ పాపకు చెప్పాను. ఆ పాపకు చెప్తే, ప్రభు నీ కార్యం చేస్తాడమ్మా, నువ్వు ప్రశాంతంగా ప్రార్థన చేయని చెప్పా. దేవుడు కార్యం చేశాడంట. వాక్యం చెప్పడానికి వెళ్ళి వాక్యం చెప్పి వస్తుంటే బయట నిలబడి ఏడుస్తూ ఉంది నా ఎదురు నిలబడి. ఏంటి తల్లి అని చెప్తే, అన్నా నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు, దర్శనాన్ని దేవుడు నెరవేర్చాడు. ఇప్పుడు నాకు 3వ నెల ప్రెగ్నెంట్గా ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఉన్నతుడైన దేవుడు మనం ఆరాధించే దేవుడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నా డబ్బా నేను కొట్టుకోవడానికి కాదు, ఇది నా గొప్పతనం కాదు, ఇది నీ గొప్పతనం కాదు, ఇది మన యేసయ్య గొప్పతనం. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పైన ఆధారపడిన వారిని ఆయన ఎప్పుడు సిగ్గుపరిచేవాడు కానే కాదు. నిశ్చయముగా చెప్తున్నాను ఓ దైవజనుడిగా, నీకు పరిపూర్ణమైన సంతోషం యేసు నందే తప్ప మరి ఇంకెక్కడ పరిపూర్ణమైన సంతోషం కలుగదు. అందుకని నువ్వు వాక్యాన్ని బట్టి సంతోషించు. మొదట నా రాజ్యాన్ని, నా నీతిని వెతకండి, ఆ మీదట కావలసినవన్నీ నేను అనుగ్రహిస్తాను. ఏది దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడో దాన్ని ఖచ్చితంగా నా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ధర్మశాస్త్రాన్ని బట్టి మనం సంతోషించాలి అన్నాడు. దేవుని వాక్యంలో మనం చూస్తే కీర్తనల గ్రంథం 68వ కీర్తన 3వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఒక చక్కని మాట అంటాడు దేవుని వాక్యంలో, నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక. చాలమ్మా, ఎవరు సంతోషిస్తారంట? నీతిమంతులు దేవుని సన్నిధిలో సంతోషంగా ఉంటారు. నీతిగా బ్రతుకుతుంటే, నీతిమంతుడుగా ఉంటే, అంటే మన నీతి ఎలాగుంది? యెషయా గ్రంథంలో చెప్పాడు కదా, మన నీతి దేవుని ఎదుట మురికి గుడ్డలను పోలి ఉంది. మన నీతి కాదు. యోబును దేవుడు శోధించడానికి, పరిశోధించడానికి, పరిశీలన చేయడానికి ఓ ప్రధానమైన కారణం ఏంటంటే స్వనీతి. ఏముంది ఆయనలో? స్వనీతి. పరిసయ్యులు, శాస్త్రులు కూడా మేమే నీతిమంతులు, ఇంకా మాకన్నా నీతిమంతులు ఎవరు లేరు అనుకుంటారంట. వాళ్ళ స్వభావం అది. స్వనీతి ఒకవేళ మన జీవితంలో ఉంటే, మన సొంత నీతి, మన నీతి కార్యాలు, నీతిగా చేస్తున్న కొన్ని మంచి పనులు మనల్ని నీతిమంతులుగా మార్చలేవు. వాటి వలన నిజమైన సంతోషం మనకు కలుగదు. ఎవరికి నిజమైన సంతోషం అంటే, నీతివంతులైన వారికి నిజమైన సంతోషాన్ని దేవుడు ఇస్తాడు. నీతిమంతులుగా మనం ఉంటే సంతోషాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. ఎవరు సంతోషిస్తారు? ఎవరికి సంతోషకరమైన శుభవర్తమానం అంటే, నెంబర్ 1 దేవుని చేర్చుకున్న వారికి, మంచి స్వభావం కలిగిన వారికి, దేవుని వెదికే వారికి, దేవుని వాక్యాన్ని అనుసరించి నడిచేవారికి, చివరిగా నీతిమంతులైన వారికి సంతోషం. మనం ప్రభువుని చేర్చుకున్నాం, మంచి స్వభావాన్ని కలిగి ఉన్నాం, వాక్యానుసారంగా నడుస్తున్నాం. మనం ఆల్రెడీ నీతిమంతులుగా మనల్ని ఏం చేశాడు? ప్రభు మార్చాడు. యేసు రక్తము వలన మనము నీతిమంతులుగా
మార్చబడ్డాం. అయితే నీతిమంతులుగా మార్చబడిన మనం లోకాన్ని బట్టి సంతోషించకూడదు. రెండో మాట చెప్తున్నాను, మనము దేనిని బట్టి సంతోషించాలో ఒక 2-3 మాటలు మీకు చూపించి ప్రార్థన చేస్తాను, వినండి జాగ్రత్తగా. దేనిని బట్టి సంతోషించాలి? మనం నీతిమంతులుగా మార్చబడ్డంగా, ప్రభు రక్తంలో కడిగాడుగా, పరిశుద్ధపరిచాడుగా. ఇప్పుడు పరిశుద్ధపరచబడిన మనం వేటిని బట్టి సంతోషించాలి? నెంబర్ 1, దేవుని వాక్యంలో కీర్తన గ్రంథం 149వ కీర్తన 2వ వచనం. 149వ కీర్తన 2వ వచనం. ఇశ్రాయేలీయులు మమ్మును తమ్మును పుట్టించిన వారిని బట్టి సంతోషించుదురుగాక. సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక. 100వ కీర్తనలోకి రండి. 100వ కీర్తన 100, 100వ కీర్తనలో 2-3 వచనాలు చదువుమా. 2-3, 3వ వచనం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరిని బట్టి సంతోషించాలి? దేనిని బట్టి సంతోషించాలి అంటే మనల్ని పుట్టించిన దేవుని బట్టి సంతోషించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనల్ని పుట్టించిన ప్రభువును బట్టి మనం స్తుతించాలి, ప్రభువును బట్టి సంతోషించాలి. నిన్న నేను చేసిన పని అదే. నన్ను పుట్టించావు కాబట్టి నీకు స్తోత్రం అయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నూతన సంవత్సరం అనే దయాకిరీటాన్ని నాకు ఇచ్చావు కాబట్టి నీకు వందనాలు ప్రభువా. నిండు మనసుతో దేవుని స్తుతించాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనను పుట్టించిన దేవుని బట్టి మనం ఏం చేయాలి? సంతోషించాలి. సెకండ్ 61వ కీర్తన 11వ వచనం. 61వ కీర్తన 11వ వచనం అంటాడు, యెహోవాను బట్టి దేవుని బట్టి సంతోషించాలి అన్నాడు. 61వ కీర్తన 11వ వచనం, 64వ కీర్తన 10వ వచనం, 37వ కీర్తన 4వ వచనం. 64:10, 37:4 ఈ 3 వచనాల్లో 2 మాటలు కనపడతాయి. నెంబర్ 1, యెహోవాను బట్టి సంతోషించండి. రెండవది, దేవుని బట్టి సంతోషించండి. ఎవరిని బట్టి అంట? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. వీరిని బట్టి మనం ఏం చేయాలి? సంతోషించాలి. అయితే మనం ప్రభువుని బట్టి సంతోషించట్లా, ఇచ్చిన వాటిని బట్టి సంతోషిస్తున్నాం, కానీ ఇచ్చిన దేవుని బట్టి మనకేం లేదు, సంతోషిట్లా. ఇచ్చిన వాటిని బట్టి సంతోషిస్తే అది కొద్ది కాలమే ఉంటుంది ఆ సంతోషం. ఉద్యోగం ఇచ్చాడు, స్తోత్రం చెప్పి దాన్ని బట్టి సంతోషిస్తా. దేవుడిని పక్కన పెట్టావనుకో, ఏమనుకుంటాడు దేవుడు? వారి ఇంత మేలు చేసినా, ఇంత ఉపకారం చేసినా నన్ను బట్టి సంతోషించకుండా ఇచ్చిన దాన్ని బట్టి సంతోషిస్తున్నాడని మనల్ని బట్టి దేవుడు బాధపడతాడు. కనుక నీకు ఏది ఇచ్చినా అది సెకండ్ 1. మొట్టమొదటిగా నీవు దేన్ని బట్టి సంతోషించాలి? యెహోవాను బట్టి. రండి ఉత్సాహగానము చేసేదము, ఆయన్ని బట్టి మనం సంతోషించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మూడవదిగా చెప్తున్నాను, 48వ కీర్తన 11వ వచనం. 48వ కీర్తన 11వ వచనం. నీ న్యాయ విధులను బట్టి సియోను పర్వతము సంతోషించునుగాక, యూదా కుమార్తెలు ఆనందించుదురుగాక. సియోను నివాసులు ఎవరు? మనమే. సియోను పర్వతం పైన నివాసం ఉండేది ఎవరో? మనమే. యూదా కుమార్తెలు అంటే యూదా అనగా స్తుతి చేయించున్న వారందరూ ఏమవుతారంట? సంతోషిస్తారు. దేన్ని బట్టి? ఆయన న్యాయ విధులను బట్టి. ఇశ్రాయేలు ప్రజలకు కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు, ఇశ్రాయేలు ప్రజలకు కొన్ని శాసనాలు ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఇదిగో నువ్వు ఇది చేస్తే ఇది ఆశీర్వాదం, ఇది చేయకపోతే ఇది శాపం అని ఇచ్చాడు. కొన్ని శాసనాలు, కొన్ని ఆజ్ఞలు, కొన్ని విధులను, కొన్ని కట్టలను దేవుడిచ్చాడు. కొన్ని న్యాయ సంబంధమైన విధులను కూడా దేవుడిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నీ న్యాయ విధులను బట్టి నేను సంతోషిస్తానయ్యా. దైవజనులు జఫన్యా శాస్త్రయ్య గారు నిన్న వాక్యం వింటూ ఉన్నాను. వాక్యం వింటూ ఉండగా ఒక మాట నా హృదయాన్ని భలే తాకింది, భలే బలపరిచింది. ఏడుస్తూ అలాగే మోకరించి ప్రార్థన చేస్తా వాక్యాన్ని వింటూ ఉంటే ఓ మాట నన్ను పట్టుకుంది. ఆయన న్యాయవంతుడు అని చెప్పాడు. ఆయన ఎవరంట? న్యాయవంతుడు అని చెప్తూ ఎంత చక్కగా పరిశుద్ధాత్ముడు దైవజనుడు వాడుకున్నాడు అంటే, ఆయన న్యాయవంతుడు, అన్యాయము చేసేవాడు కాదు అని చెప్పాడు. ఆయన న్యాయం చేసేవాడే కానీ అన్యాయం చేసేవాడు కాదు. అన్యాయము చేయవాడు కాదు, ఆయన న్యాయవంతులను చెప్పడానికి కారణం ఏంటి అని ఒక మాట చెప్పాడు. ఆ మాట నాకు చాలా ఇన్స్పైరింగ్గా ఉంది, చాలా హృదయాన్ని తాకింది. అదేంటి అంటే, ఆయన అన్యాయం చేయవాడు కాదు, న్యాయవంతుడని నేను చెప్పడానికి కారణం ఏంటంటే, దానిలో ఉన్న అంతరార్థం ఏంటి అంటే, దైవజనుడు చెప్పిన మాట,
ఆయన నిన్ను మరువజాలడు అని చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అన్యాయము చేస్తున్నటువంటి మరి పరిస్థితుల్లో లోకమంతా అన్యాయంలో ఉంది. న్యాయం ఎక్కడ మనకు కనబట్ల. మరి ప్రత్యేకించి క్రైస్తవుల పైన కూడా రకరకాలైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీకు ఎంతవరకు అర్థమైందో అర్థం అవ్వట్లేదో. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి ఆయన రాసినటువంటి రాజ్యాంగంలో లౌకికవాదాన్ని, ప్రజాస్వామ్య దేశం తొలగించండి, ఇది హిందూ దేశంగా మార్చమని కూడా సుప్రీంకోర్టులో మరి పిటిషన్ దాఖలైపోయింది. లౌకికవాదాన్ని తీసేయండి, ప్రజాస్వామ్య దేశం కాదు ఇదే అని ఇట్లాగా కొన్ని మాటలు మరి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు క్రైస్తవుల పైన జరుగుతూ ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక జీవము కలిగినటువంటి దేవుని సేవకుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, మరిచిపోలేడు జాలడు, నిన్న ఆయన ఎప్పుడు మరవరు. మరవడానికి ఆయన ఎవరంటే అన్యాయస్తుడు కాదు, న్యాయవంతుడైన దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అబ్బా, ఎంత బలపరిచిందో ఆ మాట నన్ను. అన్యాయం చేసేవాడినే మర్చిపోకుండా జనం ఆ రకంగా చేస్తుంటే, అరే మనం పక్కనోడికి సహాయం చేస్తే వాడే మర్చిపోకుండా థ్యాంక్స్ అయ్యగారు అని చెప్తుంటే, మనం ఎదుటివాడికి ఏదైనా మేలు చేస్తే అయ్యా వందనాలని చెప్తుంటే, జీవము కలిగిన దేవుడు మన పుట్టించి పోషించి పెంచి కాపాడి భద్రపరిచి ఇంత చేస్తున్న దేవుడు నీకు నాకు అన్యాయం ఎందుకు చేస్తాడు అనుకుంటున్నావు? దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అన్యాయం చేసేవాడు కాదు, ఆయన అన్యాయం చేస్తాడు అంటే ఆయన నిన్ను మర్చిపోతాడని దాని ఉద్దేశం. ఎందరిని జ్ఞాపకం చేసుకున్నాడు పరిశుద్ధ గ్రంథంలో. ఆయన న్యాయవంతుడైన దేవుడు. మనల్ని ఆయన ఏం చేయడంటే మర్చిపోడు. అందుకొరకు నువ్వేం చేయాలంటే ఆయన న్యాయమైన విధులను బట్టి నీవు సంతోషించాలి. మరొక మాట చూపిస్తాను దేవుని వాక్యంలో 31వ కీర్తన 7వ వచనం. 31వ కీర్తన, మనము దేనిని బట్టి సంతోషించాలి అంటే 31వ కీర్తన 7వ వచనంలో ఉంటుంది, ఆయన కృపను బట్టి సంతోషించాలి అన్నాడు. దేన్ని బట్టి అంట? ఆయన కృపను బట్టి మనము సంతోషించాలి. మరి దేవుని వాక్యంలో కీర్తన గ్రంథం 35వ కీర్తన 27వ వచనం, అలాగే 95వ కీర్తన 1వ వచనం. 35, 27, 95, 1వ వచనంలో మనం చూస్తే, ఆయన నాకు రక్షణ దుర్గముగా ఉన్నాడు, ఆయన నాకు రక్షణను కలుగు చేస్తున్నాడు గనుక రక్షణను బట్టి నేను సంతోషిస్తున్నాను అన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇందాక మనం చదువుకున్న మూల వాక్యంలో ఉంది, ప్రజలందరికీ నీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం. అదేంటి అంటే, నేడు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు దేనికి పుట్టాడు అంటే రక్షణను అనుగ్రహించడానికి పుట్టాడు. సంతోషకరమైనటువంటి శుభవర్తమానం ఏంటి అంటే, మనము దేన్ని బట్టి సంతోషించాలి అంటే ఆయన కృపచేత మనల్ని రక్షించాడు గనుక, ఆయన కృప వలన మనకి సెక్యూరిటీని కలుగు చేస్తున్నాడు గనుక, ఆయన కృప వలన మనము రక్షణలోకి నడిపించబడ్డాము గనుక ఆయన రక్షణను బట్టి మనం ఏం చేయాలంటే సంతోషించాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రక్షించబడిన తర్వాత అట్లాగే మనల్ని వదిలేలా ఇంకేం చేస్తున్నాడు దేవుడు అంటే, సామెతల పుస్తకం 8వ అధ్యాయం 31వ వచనం చివరి మాట. సామెతలు 8:31 అంటాడు, ప్రభువు మనకు పరలోకాన్ని ఇస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏమిస్తున్నాడంట? పరలోకాన్ని కలుగు చేస్తున్నాడు, పరలోకాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు కనుక పరలోకములో మనము ఉండడానికి కొరకే ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. ధవల వర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు, ధవల వర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడాతండు, అవని 10,000 నాతండు, ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుడు, ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుడు, అవలీల గానతని గుర్తించగలరమ్మ, అవలీల గానతని గుర్తించగలరమ్మ. ఎంతో తానెంతో అతడెంతో నాకెంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసి పోయాను, ఎంతో సుందరుడమ్మ తాను. హల్లెలూయా.
ఎంతో సుందరుడైనటువంటి వాడు, ధవలవర్ణుడైనటువంటి నా ప్రభువు నాకు నీకు రక్షణను కలుగు చేయడానికి కొరకే రక్తవర్ణుడుగా మార్చబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధుడైన నా దేవుడు పాపినైన నిన్ను నన్ను రక్షించడానికి, శుభవర్తమానాన్ని తెలియపరచడానికి ఆయన నరావతారిగా ఈ లోకములోనికి దిగివచ్చి రక్షణను ప్రభువు మన జీవితాల్లో కలుగు చేసి ఎందరు ఆయన అంగీకరిస్తారో వారందరూ ఆయన కుమారులు కుమార్తెలు అనబడడానికి అధికారాన్ని కలుగు చేసి పరలోక రాజ్యాన్ని మనకు అనుగ్రహించడానికి కొరకై ఈ లోకములోనికి వచ్చి 33 సంవత్సరాలు ఈ లోకములో జీవించి 1 తక్కువ 40 కొరడా దెబ్బలు, 5480 గాయాలు, శరీరం అంతా నాగటి చాళ్ళ వలె దున్నబడింది. నీ కొరకు నా కొరకు నలగొట్టబడ్డాడు. నీ కొరకు నా కొరకు కేకరించి మొకారు ఉమ్మేసిన అలాగే తుడుచుకొని మౌనంగా వెళ్ళిపోయాడు. నీ కొరకై నా కొరకై భారమైన శిలువను ఎండలో మోస్తూ వెళ్ళిపోయాడు. నీ కొరకై నా కొరకై బలహీనమైనటువంటి మాటలు, అవమానకరమైన హింసిస్తూ దూషించేటువంటి మాటలు పడ్డాడు. నీ కొరకై నా కొరకై శిలువ మరణం పొందినంతగా శ్రమపడి శిలువ వేయబడి మరణించి మరణాన్ని జయించి 3వ దినాన మృత్యుంజయుడుగా లేచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రైస్తవులకున్న 3 ప్రత్యేకమైనటువంటి పండగలు. యేసయ్య పుట్టాడని పండగ చేస్తాం, యేసయ్య మన కొరకు చనిపోయాడని పండగ చేస్తాం, యేసయ్య మన కొరకు తిరిగి లేచాడని పండగ చేస్తాం. గట్టిగా చెప్పట్లో దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభువారు పుట్టాడన్నది 100% వాస్తవం. యేసు ప్రభువారు మన కొరకై సిలువలో బలియాగమయ్యాడన్నది 100% వాస్తవం. యేసు ప్రభువారు మన కొరకై మరణాన్ని జయించి తిరిగి లేచాడన్నది 100% వాస్తవం. అలాగే యేసయ్య పరిశుద్ధులైన, రక్షించబడిన, సిద్ధపడిన, సంతోషాన్ని ఇచ్చి వెళ్ళినటువంటి ఆ దేవుడు మరలా అత్యధికమైనటువంటి మహా సంతోషకరమైన పరలోక పట్టణంలోనికి మనల్ని తీసుకువెళ్ళబోవడానికి రానయ్యున్నాడన్నది కూడా 100% వాస్తవం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాస్తవికతలోకి రండి. ఇంకా ఎవరైనా రక్షణ పొందని వారు ఉంటే రక్షణ అనుభవంలోకి రండి. రక్షించబడండి. యేసు ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించండి. ఒకవేళ రక్షించబడితే రక్షించబడిన నీవు దేన్ని బట్టి సంతోషిస్తున్నావో, రక్షించబడిన నీవు నిజంగా ప్రభువును చేర్చుకొని ప్రభువులో మరి కొనసాగుతున్నావో లేవో నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకోవాలని ప్రభు సేవకునిగా మనవి చేస్తున్నాను. తల్ల వంచండి, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో మరి కార్యక్రమం ముగించుకుందాం. ప్రభు పాసన్నిధిలో చిన్న ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. పరమ తండ్రి నీకు వందనాలు. చదవబడిన లేఖంలో నుండి మాతో మీరు మాట్లాడిన వాక్కుల కొరకు నీకు స్తోత్రాలు. ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన శుభవర్తమానం అదేంటి అంటే, దావీదు పట్టణం నందు రక్షకుడు నేడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మహా సంతోషాన్ని, నాయన సంతోషకరమైనటువంటి శుభవర్తమానాన్ని మీరు ఎవరికి కలుగు చేస్తారో, ఎవరికి సంతోషం ఇస్తారో మేము ధ్యానం చేశాం. మేము వేటిని బట్టి సంతోషించాలో ధ్యానం చేశాం. ప్రభువా అయ్యా, నిన్ను బట్టి సంతోషించడానికి, రక్షణను బట్టి సంతోషించడానికి, న్యాయ విధులను బట్టి సంతోషించడానికి అతి కృపను సహాయతను మీరు మాకు అందించండి. నాయన నిజమైన సంతోషం క్రీస్తునందే, క్రీస్తులోనే, క్రీస్తుతో కూడా సంతోషం మాకుందని తెలియపరిచేవు నీ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. మేము సంతోషిస్తే మమ్మల్ని గురించి సంతోషించే మొట్టమొదటి దేవుడు నీవే నాయన. కనుక కృప చూపించి దేవుడిగా మమ్మల్ని బట్టి సంతోషములో ఉండాలని, ఆనందములో ఉండాలని ఈ లోకానికి దిగివచ్చావు. మా కొరకై సిలువ యాగాన్ని మీరు భరించి మా కొరకై నీ ప్రాణాన్ని, నీ రక్తమును మా కొరకు దారబోసావు ప్రభువా. ఇంకా ఎవరైనా రక్షణ లేని వారు ఉంటే వారు రక్షణ అనుభవంలోకి నడిపించండి. మరి తండ్రి, రక్షించబడినటువంటి మేము మా వ్యక్తిగత ఆత్మీయ జీవితం నిజమైన సంతోషం మాకుందా లేదా మమ్మల్ని మేము పరిశీలన చేసుకొని అతి కృపలో వేటిని బట్టి మేము సంతోషిస్తున్నామో నాయన మేము ధ్యానము చేస్తూ ముందుకు నడవడానికి సహాయం చేయమని, విత్తమైన వాక్యాన్ని మా అందరి వ్యక్తిగత ఆత్మీయ జీవితాలలో స్థిరపరిచి బలపరచమని కృప చూపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు సదాకాలం మీకు తోడై ఉండును గాక. ఆమేన్.